మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 16వ అధ్యాయం మొదటి వచనం నుండి 4వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. లేవియా కాండము 16వ అధ్యాయం మొదటి వచనం నుండి 4వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠ వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకొనవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ లేఖన భాగంలో అహరోను అతని యొక్క కుమారులు ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములో ఎలా ప్రవేశించాలి, ఏ విధంగా ప్రవేశించాలి అనే విషయాన్ని దేవుడు వివరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే యాజకత్వం చేసే యాజకులు కూడా దేవుని మందిరములో ప్రవేశించేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మేము యాజకత్వం చేస్తున్నాము, మాకేమీ కాదు అనే భావనలో యాజకులు పరిశుద్ధ గ్రంథంలో ప్రవేశించరాదు. యాజకులు పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టేటప్పుడు వారు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని దేవుడు నిర్ధారించి చెబుతూ ఉన్నారు. మొదటిగా ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు కరుణాపీఠము మీద మేఘములో ప్రత్యక్షమవుతారు. కాబట్టి మందసము మీద కరుణాపీఠం ఎదుట ఉన్నటువంటి అడ్డతెర లోపలికి అహరోను, అతని కుమారులు, అతని సంతానం యాజకత్వం చేసేవారు ఎల్లప్పుడూ రాకూడదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడు పడితే అప్పుడు వారు మందసము పైన ఉన్నటువంటి కరుణాపీఠము, దాని ఎదురుగా ఉన్నటువంటి అడ్డుతెర, ఈ అడ్డుతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును విభజిస్తుంది, వేరు చేస్తుంది. మరి ఈ కరుణాపీఠము ఎదుట ఉన్నటువంటి అడ్డుతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. యాజకుడైనా సరే, యాజకత్వం చేసేవాడైనా సరే, దేవుడు మేఘములో దిగి వచ్చి ఆ కరుణాపీఠము మీద ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి ప్రవేశిస్తే ప్రవేశించినటువంటి యాజకుడు ఖచ్చితంగా మొత్తబడి చనిపోతాడని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండవది మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియమైన వారలారా, ఖచ్చితంగా యాజకుడు ఎలా ప్రవేశించాలంటే పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడ, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. అంటే అర్పణ తప్పక తీసుకొని రావాలి. బలి అర్పణ తీసుకునే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. ఆ తర్వాత మూడవ కట్టడి ఏంటంటే ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములను తొడుక్కొని పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి. దేవుడు 3 కట్టడలను ఇక్కడ యాజకులైనటువంటి అహరోను, ఆయన యొక్క సంతానమునకు చాలా విడమరిచి విమర్శగా చెబుతూ ఉన్నారు. ఆయన కట్టడల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటిది ఏంటంటే ఎల్లప్పుడూ పరిశుద్ధ స్థలము లోపలికి, అంటే అడ్డుతెర లోపలికి రాకూడదు. కరుణాపీఠము మీద ఉన్నటువంటి మేఘములో
దేవుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు కాబట్టి ఎల్లప్పుడూ ఆ అడ్డతెర లోపలికి రాకూడదు. నెంబర్ 2, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే బలి అర్పణ ఉండాలి. పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడ, దహన బలిగా పొట్టేలు. ఇవి లేకపోతే కష్టం. ప్రవేశించకూడదు. ఆ తర్వాత ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకుని మాత్రమే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. ఏ వస్త్రములు పడితే ఆ వస్త్రములు ధరించుకొని కాదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని యొక్క మందిరము చాలా పరిశుద్ధమైనది. చాలా పవిత్రమైనది. దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. 93వ కీర్తన 5వ చరణం 2వ పాదములో దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతూ ఉందంటే, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని చెబుతుంది. దేవుని మందిరమునకు అనుకూలమైంది పరిశుద్ధతయే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మందిరములో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడలేడు. హెబ్రీ 12:14. దేవుని మందిరము పరిశుద్ధముగా ఉండాలంటే దేవుని మందిరములో ప్రవేశించేవారు పరిశుద్ధంగా ఉండాలి. అర్పణలు అర్పించేటటువంటి వారు పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ 3 కట్టడల గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఎల్లప్పుడూ అడ్డతెర లోపలికి రాకూడదు. అంటే దేవుని ప్రత్యక్షత ఉంటున్నటువంటి స్థలం అది. ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయంలో పడితే ఆ సమయంలో మరి ఆ అడ్డతెర లోపలికి యాజకుడు ప్రవేశించకూడదు. ఒక నిర్దిష్టమైనటువంటి సమయపాలన అవసరం. దేవుని మందిరములో సమయపాలన అవసరం. కొంతమంది ఆరాధన అంతా కూడా అయిపోయి, బల్ల కూడా అయిపోయిన తరువాత, అంటే ప్రభు యొక్క శరీరము, రక్తము, ఈ యొక్క బల్ల పరిచర్య, ఆరాధన పరిచర్య అయిపోయిన తర్వాత వచ్చి కానుకలు వేసి వెళ్ళిపోతుంటారు. కొంతమంది చివరి ముగింపు ప్రార్థన అప్పుడు వస్తుంటారు. సమయపాలన మందిరంలో చాలా అవసరం. ఎప్పుడు పడితే అప్పుడు మందిరానికి రావడం కాదు. ఏ టైంలో పడితే ఆ టైంలో మరి ప్రార్థనా కూటాలకు రావడం కాదు. సమయపాలన ఖచ్చితంగా పాటించాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన క్రమము కలిగిన దేవుడు. ఆయన ప్రత్యక్షత ఉన్నటువంటి స్థలంలో ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదని యాజకుడినే హెచ్చరిస్తున్నాడు దేవుడు. అహరోన్నే హెచ్చరిస్తున్నాడు దేవుడు. మరి మనము 10 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు వెళుతున్నాం? 7 గంటలకు బైబిల్ స్టడీ అంటే ఎన్ని గంటలకు వెళుతున్నాం? 5 గంటలకు స్త్రీల కూడిక అంటే ఎన్ని గంటలకు వెళుతున్నాం? సువార్త కూడిక ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు, 2:30 గంటలకంటే ఎన్ని గంటలకు వెళుతున్నాం? దయచేసి ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన వారలారా. మనమొస్తేనే కదలడానికి ఎదురు చూస్తూ ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఎంత విచారకరం! మన ఒక్కరి వలన దేవుని పని ఆలస్యం అవడం, దేవుని పని వెనక్కి వెళ్ళడం మనకు దీవెన కానే కాదు. అది మనకు మంచిది కాదు. కాబట్టి దేవుని పని విషయంలో సమయపాలన అవసరం. రెండవది, యాజకుడు ఏం చేయాలంట? ఖచ్చితంగా తన చేతిలో దహన బలి కొరకు, పాప పరిహారార్థ బలి కొరకు బలి అర్పణను పట్టుకొని వెళ్ళాలి. దహన బలి, పాప పరిహారార్థ బలి లేకుండా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. నిజమే, దేవుని ఆలయమునకు వెళ్ళే మనము ఒక అర్పణ తీసుకొని వెళ్ళాలి. అప్పుడంటే పాప పరిహారార్థ బలులు, దహన బలులు ఉండేవి. మరి ఇప్పుడేమున్నాయి? అవి లేవు గదా అనుకోవచ్చు. నిజమే, అవి లేవు. కానీ ప్రభునందు ప్రియమైన వారలారా, దేవునికి అర్పించడానికి 51వ కీర్తన 17వ చరణం ప్రకారం మన విరిగి నలిగిన హృదయం ఉన్నది. ఆయన మన నుండి కోరుకునేది ఆ యథార్థమైన మంచి హృదయము, విరిగి నలిగినటువంటి హృదయము. దానిని దేవునికి మనం అర్పణగా తీసుకుని వెళ్ళి అర్పించాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. దేవుని ఆలయమునకు వెళ్ళేటప్పుడు మన హృదయము యథార్థంగా, మన హృదయము విరిగి నలిగినదిగా, మన హృదయము ఆయనకి ఇష్టమైనటువంటి బలిగా మనం తీసుకుని వెళ్ళి అర్పించాలి. మొదటగా ఏం చూసాం? ఏ సమయంలో పడితే ఆ సమయంలో దేవుని మందిరానికి వెళ్ళకూడదు. కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు. కొంతమంది పాటల వరకే ఉంటారు. కొంతమంది వాక్యానికి ముందు వస్తారు. కొంతమంది వాక్యం అయిపోయిన తర్వాత లేచి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వాక్యానికి ప్రార్థన చేసే సమయంలో వెళ్ళిపోతుంటారు. చాలామంది చేస్తుంటారు ఈ పనులు.
దేవుని మందిరములో ఒక క్రమమైనటువంటి సమయాన్ని పాటించాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చిన్నపిల్లలున్నారని, బంధువులొచ్చారని, ఆరోగ్యం బాగలేదని, ఇల్లు దూరమని, ఆలస్యమవుతుందని, చీకటవుతుందని ఇత్యాది సాకులతో దేవుని మందిరంలో చాలామంది నిర్దిష్టమైన సమయానికి రారు. వచ్చిన సమయాన్ని పాటించరు. విచారకరం. వాక్యం దానికి ఒప్పుకోదు. రెండవది ఏమని చూసాం? దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసన కలిగిన అర్పణ విరిగి నలిగిన మన హృదయమని చూసాం. అది దేవునికి ఇష్టమైన బలి. దేవుడు దాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దాన్ని దేవుడికి మనం అర్పించాలి గాని, మనుషులు చూసేటట్టుగా, మనుషులు మెచ్చుకునేటట్టుగా కానుకలు, అర్పణలు అర్పిస్తే అది మనుషుల కంట్లో పడుతుంది కానీ దేవుని కంట్లో కాదు. అందుకనే పేద విధవరాలు ప్రభువుకి అర్పించేటప్పుడు ఆయన ధనవంతులను పారజూసిననేటటువంటి మాట రాయబడి ఉంది కదా! ఆ మాట చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. నిజమే ప్రభునందు ప్రియమైన వారలారా. ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 21వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో అక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉంది. మొదటి వచనం, కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూసెను. ధనవంతులను ఏం చేశాడు? పారజూశాడు. పేద విధవరాలు దాచిపెట్టుకొని వచ్చి 2 కాసులు వేసింది. అందరికంటే ఆమె అధికంగా వేసింది. లేమిలో వేసింది, జీవనమంతయు వేసిందని ప్రభువు ఆమెను గుర్తించాడు. కాబట్టి ప్రభువు దృష్టిలో మనం పడాలి గాని, మనుషుల దృష్టిలో కాదు. మనం అర్పించే అర్పణ దేవునికి ఇంపైన సువాసన భరితంగా ఉండాలి. మూడవది, మనము ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకొని రావాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ ఎ ప్రాపర్ డ్రెస్ కోడ్. ఇటీవల ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక అన్యుల దేవాలయంలో నేను నా కళ్ళతోటి చూసినటువంటి దృశ్యమును చాలామందికి వాట్సాప్‌లో కూడా షేర్ చేశాను. మా ఆఫీస్ దగ్గర ఒకసారి టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఆ టిఫిన్ చేస్తున్న స్థలం ప్రక్కన ఒక అన్య దేవాలయం ఉంది. అక్కడ బయటనే బోర్డు పెట్టేశారు. ఏ డ్రెస్ కోడ్ అనుమతి ఉంటుంది, ఏ డ్రెస్ కోడ్‌కి అనుమతి ఉండదని. మరి కురచ దుస్తులు, మరి శరీర భాగాలను మరి కనబరిచే విధంగా ఉండేటటువంటి బిగువు కలిగినటువంటి వస్త్రాలు, మరి అభ్యంతరకరమైన వస్త్రాలు, పలచటి వస్త్రాలు, భయంకరమైన వెలగలిగిన వస్త్రాలు ఇవి వేసుకొని ఆ ఆలయం దగ్గరికి వస్తే లోపలికి ప్రవేశం లేదంట. జీవం కలిగినటువంటి దేవుడిని ఆరాధించని వారే ఇలాంటి కట్టడలను పెట్టుకొని మరి పాటిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి నియమ నిబంధనలను పాటిస్తూ ఉన్నప్పుడు, జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఆలయంలో ఆయన పూజించడానికి వచ్చేటటువంటి మనము ఇంకెంత ఖచ్చితంగా ఉండాలి. ఆయన పరిశుద్ధతను ఇంకెంత సన్మానించే విధంగా మన వస్త్రధారణ ఉండాలి. దేవుడు వస్త్రాలను పట్టించుకోడు. మరి హృదయాన్నే చూస్తాడు అంటారా? కాదు, కాదు. ప్రభువులోనికి బాప్తిసం పొందిన మనం ప్రభువుని ధరించుకున్నామని గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఏం ధరించుకున్నామో మనలను చూసినప్పుడు మనుషులకు కనిపిస్తుంది కదా! షర్టు వేసుకుంటే షర్టు, కోటు వేసుకుంటే కోటు, చీర కట్టుకుంటే చీర. ఏ వస్త్రాలు ధరించినా అది ఎదుటివారికి కనిపిస్తుంది. మరి ప్రభువుని ధరించుకున్నామంటే మనల్ని చూసినప్పుడు ఎవరు కనిపించాలి? ప్రభువు కనిపించాలి. మనము కురచ వస్త్రాలు, అభ్యంతరకరమైన వస్త్రాలు, బిగువు కలిగినటువంటి వస్త్రాలు ధరించుకుంటే క్రీస్తును ధరించుకున్నట్టు కాదు గలతీ 3:27 ప్రకారం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకుంటేనే పరిశుద్ధ స్థలంలో ప్రవేశం అన్నట్లుగా ఆత్మీయంగా రక్షణ వస్త్రాలు ధరించుకొని ఉండాలి. శరీర సంబంధంగా అభ్యంతరకరము కాని తగుమాత్రపు వస్త్రములు ధరించుకోవాలి. అప్పుడు దేవుని పరిశుద్ధ స్థలములో చేరి దేవునిని మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి. దయచేసి అభ్యంతరకరమైన దుస్తులు ధరించి దేవుని ఆలయమునకు వచ్చి ఎదుటివారి యొక్క విశ్వాసమును బలహీనపరచవద్దు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము ఈ విషయాలను తెలియజేస్తూ ఉంది. మరియు అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా 3వ అధ్యాయములో మొదటి వచనము నుండి 6వ వచనం వరకున్న వాక్య భాగంలో కూడా ఈ విషయం మనం చూడగలం.
కాబట్టి మంచి వస్త్రములు ఆత్మీయంగా రక్షణ వస్త్రము చేత అలంకరించబడాలి. శారీరకంగా అభ్యంతరకరము కాని తగుమాత్రపు వస్త్రము ధరించుకొని దేవుని ఆలయంలో ప్రవేశించి దేవుని ఆరాధించాలి. ఆ విధంగా మనం దేవుని సేవించుదాం గాక. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యమునకై స్తోత్రాలు. వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.